దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. ఏప్రిల్ 29. మేము కన్నవాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. అపోస్తుల కార్యములు 4:20. ఈ మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ ప్రత్యక్షమే. అది జరగలేదని చెప్పజాలము. ప్రజలలో ఇంకా వ్యాపించకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషునితోనైనా మాట్లాడకూడదని మనము వారిని బెదురు పెట్టవలనని చెప్పుకొనేది. ఈ అధికారము లోకాధికారుల నుండి వచ్చినది. అపోస్తులకు ప్రజల మధ్య గల పలుకుబడిని అధికారమును చూచి అధికారులు భయపడిరి. యేసు క్రీస్తు నామమున వారు బోధించరాదని ఆటంకపరచబడిరి. అధికారులు బెదిరించినప్పటికీ అపోస్తులు పరిశుద్ధాత్మతో నిండిన వారై ధైర్యముగా మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేము, ఊరకుండుట మాకు ధర్మమా అని సాక్ష్యమిచ్చిరి. మనుషుల ఎదుట కాక దేవుని ఎదుట సంగతులు సరిగా నుండినట్లు వారు చూచుకొనిరి. నేనొక ప్రశ్న వేదును. దేవుడు మీకు చూపించిన ఏ ఆత్మీయ సత్యం విషయమైనను ఇతరులకు చెప్పక ఊరకుండుట ధర్మమా? ఈ కష్టమునే మనము తరచూ ఎదుర్కొనుచుందుము. కొందరు సంఘ సభ్యులు పేరుకు మాత్రమే క్రైస్తవులై ఉన్న మరికొందరు కొన్ని సిద్ధాంతములు గుచ్చి వారి సంఘములలో మాట్లాడరాదని మిమ్మల్ని గట్టిగా హెచ్చరించవచ్చు. ఆ విధంగా మాట్లాడినచో ఇక ఎప్పుడునూ మా గుడిలో మాట్లాడటకు సమ్మతించము అని వారు అనవచ్చు. అట్టి పరిస్థితుల్లో మీరేం చేదురు? అదే స్థలములో ఇంకా ఎక్కువగా పరిచర్య కొరకు ఆహ్వానింపబడినట్లు, అవును, సంఘస్థులకు కష్టమును కలిగించు విషయమును మాట్లాడము అని యుక్తితో జవాబిచ్చెదరా? పరిశుద్ధాత్మ యొక్క అధికారం వల్లనే మనకు మేలుకరమైన ఫలితములు కలుగును. ప్రజలు తమకు దేవుని వాక్యము అక్కరలేదన్నచో దానికి వారే బాధ్యులు. నీవు మాత్రం నీ బాధ్యతను జరిగించినావు. అది ఏమైనను సరే దేవుని వర్తమానమును నీవియ్యవలను. దేవుడు నీకేది అనుగ్రహించునో దానినే ఇతరులకు ప్రకటించవలనని ఉద్దేశించి అనుగ్రహించున్నాడు. అయితే ప్రేమతోనూ వినయముతోనూ ఆ వర్తమానమును అందించవలను. దక్షిణ ఇండియాలో ఒకసారి ఒకడు నా యొద్దకు వచ్చి 15 నిమిషములలో వర్తమానమును ఇవ్వగలరా అని ప్రశ్నించెను. అందుకు నేను, దేవుని వర్తమానమే నాకున్నది, ఈ షరతు ప్రకారము నేను ఇవ్వలేను అంటిని. నా స్వంత మాటలు తలంపులు తీసివేసి ఆయన వర్తమానమునే నాకిమ్మని ఎల్లప్పుడూ ప్రభువుకు ప్రార్థన చేయుచుందును. అప్పుడు వర్తమానమును నిరాటంకముగా ఏ సంకోచమును లేకుండా ఆయన శక్తితోనూ పూర్ణాధికారముతోనూ ఇవ్వగలను. ప్రైజ్ ద లార్డ్.